ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు గాను ఎప్పుడు ముందు ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 180కి పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్లోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 20 మందికి కంటి ఆపరేషన్ నిర్వహించాలని, వారందరికీ ఉచితంగా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ సురేష్, చర్మ వ్యాధుల నిపుణులు గుత్తా శివాజీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ పర్వీన్, ఎలవర్తి శ్రీకాంత్, బంగారు నాయుడు, షేక్ గౌసియా, వేలుపుల రాజేష్, చింతా శ్రీను, జిమ్ శ్రీను, గడ్డం షామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. కేశవరపు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. మరి దీనికి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరులు బంగారు నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మన భూతాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో దాదాపు 130 అనారోగ్య సమస్యలకి, జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, వై క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐ క్యాంప్లో మరి స్వర్ణ కంటి ఆసుపత్రి, సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. అట్లాగే మన స్మైల్ స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి అనేక డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దీన్ని అందరూ శివాజీ గారు అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలకి ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే పేద వర్గాలకు ఉపయోగపడుతుంది. అటు ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా, ప్రైవేటు ఉచిత మెడికల్ క్యాంపులు చేసే పరిస్థితిని అందరూ కూడా మరి అభినందించాలని కోరుకుంటూ, మరి కేశవరపు సాంబశివరావుని హృదయపూర్వకంగా మరొకసారి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు మా పార్టీ ఆధ్వర్యంలో, మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని, 5 సంవత్సరాలు ప్రజలకి ఏ అనారోగ్య సమస్య రాకుండా, అనారోగ్యం వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు అందించేదానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, డివిజన్ పార్టీ నాయకులు కూడా అందరినీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.